నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించింది. ఈ నిర్ణయం సంక్రాంతి సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు చేయగలిగిన మేరకు చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలకు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో దేవర, పుష్ప 2లకు భారీ ఎత్తున బెనిఫిట్ షోలు వేశారు నిర్మాతలు. మంచి లాభాలు వచ్చాయి. అయితే ఇక మీదట తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు నో చెప్పబోతోంది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రకటించారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందన్నారు మంత్రి. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. హీరోలు అలాంటి టైంలో వెళ్లడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీస్తోన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల కలెక్షన్స్ అని చెప్తున్నారు కదా, బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సినిమా హీరోకు, ప్రొడ్యూసర్స్ కు చెప్తున్నా, వాళ్ళని ఆదుకోండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి 9:30 పుష్ప 2 ప్రీమియర్లు పడినప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అభిమానుల గలాటా జరిగింది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్నాడని తెలియగానే అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయి జనాల తోపులాట మొదలైంది. ఈ క్రమంలో దిల్సుఖ్ నగర్ కు చెందిన భాస్కర్ కుటుంబం సినిమాను చూసేందుకు సంధ్యా థియేటర్ కు వచ్చారు. ఈ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి, కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే బాలుడికి అక్కడి పోలీసులు CPR చేసి ఆ తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నారు. అయితే రేవతి తీవ్ర అస్వస్థతతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ బెనిఫిట్ షోలు రద్దు ప్రభావం సంక్రాంతి సినిమాలపై పడే అవకాశం ఉంది. సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదల కానున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలపై మంచి బజ్ ఉంది. సంక్రాంతి సీజన్ కాబట్టి ప్రీమియర్తో హడావిడి చేసే ప్లాన్లో ఉన్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేనట్టే అని తేలిపోయింది. అయితే ఆంధ్రాలో ప్రీమియర్లకు అనుమతి ఇవ్వచ్చు, లేదా ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా అక్కడి ప్రభుత్వం కూడా నో చెప్పవచ్చు అంటున్నారు.
పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించింది. ఈ నిర్ణయం సంక్రాంతి సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు చేయగలిగిన మేరకు చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, ఫ్యాన్ షోలకు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో దేవర, పుష్ప 2లకు భారీ ఎత్తున బెనిఫిట్ షోలు వేశారు నిర్మాతలు. మంచి లాభాలు కూడా వచ్చాయి. అయితే ఇక మీదట తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు నో చెప్పబోతోంది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రకటించారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందన్నారు మంత్రి. రేవతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. హీరోలు అలాంటి టైంలో వెళ్లడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల కలెక్షన్స్ అని చెప్తున్నారు కదా, బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సినిమా హీరోకు, ప్రొడ్యూసర్కు చెప్తున్నా, వాళ్ళని ఆదుకోండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి 9:30 పుష్ప 2 ప్రీమియర్లు పడినప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అభిమానుల గలాట జరిగింది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్నాడని తెలియగానే అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయి జనాల తోపులాట మొదలైంది. ఈ క్రమంలో దిల్సుఖ్ నగర్ కు చెందిన భాస్కర్ కుటుంబం సినిమాను చూసేందుకు సంధ్యా థియేటర్ కు వచ్చారు. ఈ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి, ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు లైన్ లో ఉన్నారు. సార్, మీరు చెప్పండి సార్, నిన్న జరిగిన ఘటన వలన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బెనిఫిట్ షోలను రద్దు చేయడం జరిగింది. మీ నిర్ణయం ఏంటి? హలో, ఎస్ అండి, చిట్టిబాబు గారు చెప్పండి. బెనిఫిట్ షో చాలా బ్యాడ్ అంటే బ్లాక్ లో టికెట్లు అమ్మితే జైల్లో పెడతారు. ఇది బ్లాక్ లో అమ్మమని లైసెన్స్ ఇవ్వటమే. ఈ డబ్బుల్లో గవర్నమెంట్ కి రాదు. 150 రూపాయలు గవర్నమెంట్ 1000 రూపాయలు కమ్మినా గవర్నమెంట్ కి 150 రూపాయలు టికెట్ కి ఇచ్చే ట్యాక్సే కడతారు. ఈ డబ్బు ఎక్కడికి పోతుంది, ఎవరికి పోతుంది? ఇదంతా ఒక దోపిడీ కార్యక్రమం తప్పితే ఇంకోటి కాదు. ఇది రద్దు చేయడం చాలా మంచిది. మేము ఆల్రెడీ చాలా రోజులుగా దీని గురించి పోరాడుతున్నాం. ఇది రద్దు చేయాలి.
ఇది ఇవ్వకూడదు, బెనిఫిట్ షో వేయకూడదు. సినిమాలు గతంలో ఇప్పుడు పాండమిక్ పీరియడ్ లో ఇదే పుష్ప 1 అఖండ పాండమిక్ పీరియడ్ లో మామూలు రేట్లలో ఎలాంటి బెనిఫిట్స్ వల్ల బ్రహ్మాండంగా ఆడినాయి. సినిమా బాగుంటుంది. ఈ బెనిఫిట్ షో వేసేసి 1000 రూపాయలు టికెట్ పెట్టి 4 సార్లు చూసేవాడిని ఒకసారికి పరిమితం చేసి ఇది బ్యాడ్ కల్చర్. అది బ్యాడ్ కల్చర్ ఎక్కడా లేదు, మన రాష్ట్రంలోనే ఉన్నాయి. మన ఏదో టికెట్ రేటు ఒక 50 రూపాయలు పెంచుకుంటాం, 500 రూపాయలు పెరుగుతాం కట్టేది వేరు. కానీ అది బడ్జెట్ పెట్టి ఎక్కువ పెట్టాం కానీ ఖర్చు పెట్టి తీసా కనుక అంతవరకు టికెట్ ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెంచుకుంటాం, అంతవరకు కరెక్టే. కానీ ఈ బెనిఫిట్ షోలు అనేసి 1000 రూపాయలు 1800 చాలా దారుణం. చిట్టిబాబు గారు నిన్న రేవతి అనే మహిళ చనిపోయింది, ఈరోజు వాళ్ళ బాబు కూడా చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరంటారు? దీనికి బాధ్యులు ఖచ్చితంగా సినిమా మేనేజ్మెంట్ అమ్మా, థియేటర్ మేనేజ్మెంట్. ఎందుకంటే థియేటర్ మేనేజ్మెంట్ కి 4 గంటల ముందే అల్లు అర్జున్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎంత జనాలు ఉంటారు ఏమిటి ఆ మాత్రం అవగాహన లేదా? హీరో థియేటర్కి రావడం అనేది ఇవాళది కాదు, ఆనవాయితీ ఉంది. రామారావు గారి పీరియడ్ నుంచి ఇప్పటిదాకా కూడా హీరోలు సినిమాకి వాళ్ళ సినిమాకి ఫస్ట్ వెళ్ళటము ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారం వస్తున్నట్టు 4 గంటల ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇచ్చిన పోలీసులు ఎక్స్ట్రా పోలీసులు బెటాలియన్ కట్టి పోలీసులు తెప్పించుకుని పద్ధతి చేయాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యం మీద ఉంది. థియేటర్ టికెట్లు కొన్న వాళ్ళందరినీ ముందే గతంలో వచ్చారు హీరోలు. ఏం చేస్తారు, టికెట్లు కొన్న వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు లోపలికి, థియేటర్లోకి పంపించిన తర్వాత లాస్ట్ మినిట్ లో వీళ్ళు ఆర్టిస్టులు ఎంటర్ అవుతారు. అప్పుడు గొడవ లేకుండా ఉంటుంది. వాళ్ళ తర్వాత ఆడియన్స్ చూసి చేసి చూపిస్తారు, ఈ చేయటాలు చేస్తారు. చిట్టిబాబు గారు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు భవిష్యత్తులో ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యబోయే మూవీస్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందంటున్నారు? బెనిఫిట్ షోలు ఉండవమ్మా, బెనిఫిట్ షోలు ఉండవు. ఓన్లీ రేట్లు పెంచుకుంటానికి మొదటి వారం 2 వారాల్లో 10 రోజులు రేట్లు పెంచుకుంటానికి. అవి కూడా రేట్లు పెంచు సినిమా బాగుంటే ఆ రేట్లు పెంచి లేదా మళ్ళీ తగ్గించుకుంటారు. అలా కూడా జరిగింది. గతంలో రేట్లు పెంచి రిలీజ్ చేయడం, తర్వాత సినిమాకి ఎప్పుడైతే సినిమాకి అంత టాక్ లేకపోయేటప్పటికి మళ్ళీ రేట్లు తగ్గించుకుని మామూలు రేట్లకి అమ్మడం కూడా జరిగింది. సో రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది తప్పితే ఈ బెనిఫిట్ షో ఉండదు. మంచిగా బెనిఫిట్ షో దోపిడీ, ఇది పెద్ద దోపిడీ కార్యక్రమం బెనిఫిట్ షో అనేది. అది ఆ దోపిడీ కార్యక్రమానికి పులిస పెట్టాలని కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు కదా. అయినా సరే కోర్టు 17వ తారీఖు జడ్జిమెంట్ అవుతుంది. ఈ లోపల జరగటము నిర్ణయం. చిట్టిబాబు గారు, ఈ బెనిఫిట్ షోల వల్ల ఎవరు ముఖ్యంగా లాభపడతారనుకుంటారు? గవర్నమెంట్ లాభపడదు, ప్రేక్షకులు లాభపడరు. లాభపడేదల్లా ప్రొడ్యూసర్లు దోపిడీ. ఈ దోపిడీ చేయొద్దు అని అంటాను. దోపిడీ మీరు సినిమా మంచి సినిమా తీయండి, సినిమా చూస్తే ప్రేక్షకులు. ఈ బెనిఫిట్ షో లేకుండానే అఖండ బ్రహ్మాండంగా ఆడింది. పాండమిక్ అఖండ కానీ పుష్ప 1 కానీ బ్రహ్మాండంగా ఆడినాయి కదా. ఈ బెనిఫిట్ షో లేకుండానే రేట్లు పెంచకుండానే మామూలు రేట్లోనే అక్కడ బ్రహ్మాండమైన రెవెన్యూ తీసుకొచ్చింది కదా. సినిమా బాగుంటే 10 సార్లు చూస్తారు ప్రేక్షకులు. వాడి ఆనందాన్ని ఎందుకు దోసుకుంటారు? వాడిని ఒకసారికి ఎందుకు పరిమితం చేస్తారు? డబ్బులేమో గవర్నమెంట్ కట్టరు, బెనిఫిట్ ఎన్ని టికెట్లు మరి ఏంటి, ఏమి లెక్క ఉండదు, పక్క ఉండదు. చిట్టిబాబు గారు, మరి అంతా పెట్టి టికెట్ కొంటున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ సేఫ్టీ ప్రికాషన్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని? గవర్నమెంట్ తీసుకోవాలా, లేదంటే థియేటర్ యాజమాన్యం తీసుకోవాలా, ఈ లాభపడుతున్న ప్రొడ్యూసర్స్ తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలి ఈ సేఫ్టీ మెషర్స్ అనేది? థియేటర్ యాజమాన్యం తీసుకోవాలమ్మా. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కూడా, హీరోలు ఆర్టిస్టులు ఈ షోకి తీసుకొస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి, యాజమాన్యం తీసుకోవాలి. ఆర్టిస్టులు బాధ్యతలు చేయలేమమ్మా. ఆర్టిస్టులు వాళ్ళు వస్తారు, వాళ్ళకి రైట్ ఉంది. వాళ్ళ సినిమాలు వాళ్ళు చూడటానికి థియేటర్ రావడానికి వాళ్ళకి రైట్ ఉంది కదా. ఆ రైట్ ప్రకారం వాళ్ళు వస్తారు. వస్తే ఏమవుతుంది ఏంటి అనేది చూసుకోవాల్సింది థియేటర్ యాజమాన్యము, కన్సర్న్ ప్రొడ్యూసర్లు. ఎందుకంటే వెళ్తున్నాం అమ్మో జనాలకి దానికి ఎట్లా ఒక బ్యారికేడ్లు కట్టించడం, పోలీసులు చెప్పుకుంటాం. ముందుగా 4 గంటల ముందు అర్జున్ వస్తారని ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ థియేటర్ యాజమాన్యం పోలీసులతో 10 మంది పోలీసులతో ఎలా జరుగుతారో వాళ్ళకి తెలియదా. ఒక హీరో వస్తా
ఉంటే ఎంత జనాలు వస్తారు ఏంటి ఆ మాత్రం అవగాహన లేదా? అది ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. థియేటర్ యాజమాన్యానికి ఫస్ట్ తీసుకోవాలి. దానికి కనెక్టింగ్ గా ప్రొడ్యూసర్ వస్తున్నాం, ప్రోగ్రామ్ ఎన్నింటికి వస్తున్నాము, ఏంటి తీసుకుని ఎన్నింటికి వస్తున్నారు, ఆ టైమింగ్ అవన్నీ ప్రొడ్యూసర్ సైడ్ కూడా చూసుకోవాలి. వీళ్ళందరినీ బాధ్యతమ్మా. చిట్టిబాబు గారు, అయితే నిన్న అల్లు అర్జున్ గారు స్పందించడం జరిగింది. కొద్దిసేపట్లో కలుస్తాను ఆ ఫ్యామిలీని అని చెప్పడం జరిగింది. కలిస్తే ఏం హామీ ఇస్తారనుకుంటున్నారు? అతను గుండెలో తడి ఉన్నాడమ్మా. అర్జున్ ఏమేమో కటిక మనస్సు కాదు. తన కోసం వచ్చారు, తన ఫ్యాన్స్, తన కోసం వచ్చిన ఫ్యాన్స్ చనిపోయారంటే గుండెలో తడి ఉన్నవాడు. ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలి ఏంటి వాళ్ళతో సంప్రదించినాక ఏదో తనకు తోచింది ఇస్తానంటే కాకుండా వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలనుకున్నారు, ప్రాణం తీసుకొచ్చి ఇవ్వలేదు. కాకపోతే కాస్త మనసు తృప్తి పట్టడానికి ఏం చేయాలో వాళ్ళతో కన్సల్ట్ చేసి కలిసి వాళ్ళతో మాట్లాడి చేస్తాడమ్మా. ఖచ్చితంగా చేస్తాడు. థ్యాంక్ యూ సార్. బుధవారం రాత్రి 9:30 పుష్ప 2 ప్రీమియర్లు పడినప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అభిమానుల గలాటా జరిగింది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తున్నాడని తెలియగానే అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయి జనాల తోపులాట మొదలైంది. ఈ క్రమంలో దిల్సుఖ్ నగర్కు చెందిన భాస్కర్ కుటుంబం సినిమాను చూసేందుకు సంధ్యా థియేటర్కు వచ్చారు. ఈ తొప్పుసలాటలో భాస్కర్ భార్య రేవతి, కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే బాలుడికి అక్కడి పోలీసులు సిపిఆర్ చేసి ఆ తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు. అయితే రేవతి తీవ్ర అస్వస్థతతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ బెనిఫిట్ షోలు రద్దు ప్రభావం సంక్రాంతి సినిమాలపై పడే అవకాశం ఉంది. సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలపై మంచి బజ్ ఉంది. సంక్రాంతి సీజన్ కాబట్టి ప్రీమియర్తో హడావిడి చేసే ప్లాన్లో ఉన్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు అవకాశం లేనట్టే అని తేలిపోయింది. అయితే ఆంధ్రాలో ప్రీమియర్లకు అనుమతి ఇవ్వొచ్చా లేదా? ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా అక్కడి ప్రభుత్వం కూడా నో చెప్పవచ్చు అంటున్నారు. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 4 Sides TV.